నవంబర్ 27 దేవుని వాక్య ధ్యానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. సామెతలు 1:7. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృప మన జీవితంలో ఆవరించి మరొక నూతన దినాన్ని చూచే ధన్యత మనకి అనుగ్రహించి ఉంది. ఈ దినమును బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మన జీవితంలో ఎన్నో కావాలని కోరుకుంటూ ఉంటాం. ఎదుటివారిని చూసి మనము అలా ఉండాలి అని ఆశపడతాం. మన చుట్టూ ఉండే ప్రజలు, ఈ ప్రపంచం ఎంతో తెలివితో ముందుకు పరుగులెడుతూ ఉంది అని మనం ఆలోచించి అలాంటి తెలివి నాకు ఉండాలి అని చాలాసార్లు అనుకునేటువంటి వారు లేకపోలేదు. అయితే పరిశుద్ధ గ్రంథం చాలా చక్కగా మనకు ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తుంది. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అది తెలివికి కారణంగా మారుతుంది. నీ జీవితంలో తెలివిని నువ్వు సంపాదించుకోవాలి అని నువ్వు అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నావా? తెలివిగా ఉండాలి అని ఆలోచిస్తున్నావా? నేను ఎందుకని అందరిలా ఉండలేకపోతున్నానని బాధపడుతున్నావా? నీకు తెలివి కావాలి అని అంటే మొదట నువ్వు నీ మోకాళ్ళను దేవుని సన్నిధిలో ఉంచాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి నివసించేటువంటి వారి జీవితాల్లో తెలివి ఎప్పుడు కూడా అనుగ్రహించబడుతుంది. అదే మనం చాలామంది జీవితాల్లో పరిశుద్ధ గ్రంథం నుండి గమనించవచ్చు. చూడండి, సామెతల గ్రంథం సొలొమోను చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. సొలొమోను ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా తన జీవితాన్ని ముందుకు కొనసాగింపజేశాడో ఆ తెలివిని ప్రభువే అతనికి అనుగ్రహించాడు. అటువంటి తెలివి నీకు అనుగ్రహింపబడి సొలొమోను ఏ విధంగా తెలివితేటలతో తన యొక్క పరిపాలన కొనసాగించుకోగలిగాడో, ఇంకా అనేక మంది భక్తులు తెలివిని కలిగి వారి జీవితంలో ఎంతో గొప్ప విజయాన్ని సాధించగలిగారో అలాంటి సాధించే తత్వం నీ జీవితంలో నీకు కలగాలి అని నువ్వు ఆశపడినట్లయితే ఖచ్చితంగా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన ఎస్తేరు కానీ, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి అనేక మంది భక్తుల జీవితాలను కానీ మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారు ఏ విధంగా విజయం సాధించారో అలాంటి గొప్ప విజయాలు దేవుడిని అనుగ్రహిస్తాడు. అటువంటి గొప్ప తెలివి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కలిగి ఉంటారు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, తెలివి అనేటువంటి గొప్ప ఆశీర్వాదం మా బిడ్డలకు దయచేయండి. నేడు నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా వారిని అభిషేకించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించి ఈ దినదీవులతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.